నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 49వ రోజు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 6 కార్మికుల కోసం సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. కన్వేయర్ బెల్ట్ సాయంతో మట్టి తవ్వకాల ప్రక్రియను వేగవంతం చేశారు. టన్నెల్లో 5 ఎస్కలేటర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. సహాయక చర్యలకు అడ్డంకిగా ఉన్న స్టీల్ భాగాలను నిరంతరాయంగా శ్రమించి సహాయక బృందాలు తరలిస్తున్నాయి. అలాగే ఉబికి వస్తున్న ఊట నీటిని పంపుల ద్వారా బయటకు తరలిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన 12 సహాయక బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇక డీటెయిల్స్ మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఎస్ఎల్బీసీ వద్ద 49వ రోజు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ప్రమాదం ప్రదేశం ఏదైతే ఉందో ఆది వరకు కూడా కన్వేయర్ బెల్ట్ పొడిగించారు. దాదాపు 100 మీటర్ల వరకు కూడా కన్వేయర్ బెల్ట్ పొడగడంతో సహాయక చర్యలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దూరంగా మార్గం ఏదైతుందో అక్కడికి ఇచ్చినటువంటి చిక్కుకున్న 6 గుర్తించేందుకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది నిర్విధంగా కూడా సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. వారిని బయట తీసుకురావడమే లక్ష్యంగా కూడా దాదాపు 49 రోజుల పాటు కూడా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు అయితే ఎలాంటి పురోగతి మాత్రం కనిపించలేదు. ఇప్పటి వరకు దాదాపు 8 మంది గల్లంత అయితే అందరూ ఇప్పటి వరకు కేవలం 2 మాత్రమే మృతదేహాలు బయట తీసుకురావడం జరిగింది. మిగతా 6 కోసం మాత్రం ఇప్పటి వరకు నిర్విరామంగా సహాయక చర్యలు కొనసాగిస్తున్నప్పటికీ ఎలాంటి పురోగతి మాత్రం కనిపించలేదు. ప్రమాద స్థలంలో కన్వేయర్ బెల్ట్ పొడిగించిన నేపథ్యంతో దాదాపుగా 100 మీటర్ల లోతు కూడా ప్రమాద ఘటన వద్ద కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడి నుంచి మట్టిని తరలించడం వేగవంతమైన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు లోకో ట్రైన్ కూడా ప్రమాద ఘటన వరకు లోకో ట్రైన్ ట్రాక్ కూడా ప్రమాద ఘటన వద్ద కూడా పునరుద్ధరించిన నేపథ్యంలో లోకో ట్రైన్ కూడా దాదాపుగా ప్రమాద ఘటన వద్దకు వెళ్తుంది. దీంతో మట్టి తరలింపు వేగవంతమైనప్పటికీ కూడా ఇప్పటికే 5 జేసీబీల సహాయంతో కూడా మట్టిని కూడా తవ్వుతున్న పరిస్థితి కనిపిస్తే అయినప్పటికీ కూడా ఈ 6 రాజ్యానికి మాత్రం ఇప్పటివరకు లభించలేదు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఊట భారీగా అక్కడ ప్రమాద ఘటన వద్ద 9 కోటి ఊట వస్తున్న నేపథ్యంలో భారీగా మట్టి కూడా పెరిగిపోయిన నేపథ్యంలో వాటిని తరలించిన కట్టసాధ్యం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు టీపీ మిషన్ ఇప్పటికి కూడా గ్యాస్ కట్టడంతో కూడా దక్షిణ మధ్య రైల్వే సిబ్బంది కూడా నిరామంగా కూడా గ్యాస్ కట్టడంతో కట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 12 బృందాలతో రాష్ట్ర కేంద్రంలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. జోష్నా.